ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యుద్ధకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవ్యాకాండము 25వ అధ్యాయము 14వ వచనంలో, నీవు నీ పొరుగువానికి వెల ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిస్తున్న మాట. ఈ కాలంలో మనం చూస్తే, మనము వేరే వారి యొద్ద ఏదైనా కొని తెచ్చుకున్నాం, మనం వేరే వారికి ఏదైనా అమ్మినా సరే, ఒకరినొకరు ఏదో ఒక విషయంలో బాధించుకోవడం, ఒకరినొకరు ఏదో ఒక విషయంలో గొడవ పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, మన ఇష్టం మేరకే మనము కొనుక్కున్నాం, మన ఇష్టం మేరకే మనము అమ్మాము. కాబట్టి వాటి విషయంలో వారిని వీరు బాధ పెట్టకూడదు, వీరిని వారు బాధ పెట్టకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకుని అటు విధంగా ముందుకు సాగిపోతాం. ఆమేన్.